ఇంటర్ ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ ప్రతిభా విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో గోర్ల శృతి, సిహెచ్ స్నేహ 990 మార్కులు, కె వెంకట కళ్యాణ్ 989, టి మౌనిక 988, శెట్టి పూజిత 988 మరియు జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు 465 మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు. జూనియర్ ఇంటర్లో 82%, సీనియర్ ఇంటర్లో 92% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆ విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, సీఈఓ నల్లూరి జయప్రకాష్ నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. ఉండండి. నాగరాజు పెట్టండి. ఎలా నవ్వాలి చెప్పండి అన్న మీరు. థ్యాంక్ఫుల్ టు శ్రీ ప్రతిభ కాలేజ్ అండ్ మై పేరెంట్స్. నాకు 990 మార్క్స్ రావడానికి కారణం అంటే మా టీచర్స్ కావచ్చు, నేను చదివిన చదువు కావచ్చు, ప్రతి ఒక్కటి రీజన్ వచ్చింది. మనం ఎక్కడ చదివామన్నది ఇంపార్టెంట్. మనం చదువుకోవాలన్నా కానీ మంచి స్టాఫ్ ఉండాలి కదా. వాళ్ళకి చెప్పేవాళ్ళు బాగుంటే వినేవాళ్ళు రాసుకునే వాళ్ళు. సెట్టిపాలెం హై స్కూల్లో చదివాను. నాకు 10th 549 మార్క్స్ వచ్చాయి. 549 అంటే 91% వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 467 వచ్చి అవుట్ ఆఫ్ 470, 99% వచ్చింది. సెకండ్ ఇయర్లో 463 వచ్చాయి అవుట్ ఆఫ్ 470కి, 990 అవుట్ ఆఫ్ 1000 వచ్చాయి. నాకు ఇప్పుడు 99% వచ్చింది. చదువుకోవాలంటే మనకి మంచి స్టాఫ్ కూడా దొరకాలి కదా. వాళ్ళ చెప్పేవాళ్ళు అంటే మన డౌట్స్ బాగా క్లారిఫై చేసి
బాగా చెప్పే వాళ్ళైతే చాలా బాగుండిద్ది. అలాంటి స్టాఫ్ నేను శ్రీ ప్రతిభలో చూశాను. నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. గవర్నమెంట్ స్కూల్ అంటే అంతగా పట్టించుకోరని తెలుసు. కాకపోతే ఇక్కడ ఇంటర్కి వచ్చినాక చేంజ్ అయిపోయాను. ప్రైవేట్ అంటే తెలుసు. నా పేరు స్నేహారెడ్డి. నేను ఇక్కడ బైపీసీ జాయిన్ అయ్యాను బీఈటీకి. ఇంటర్మీడియట్ అంటే చాలామంది ఓకే ఇంటర్మీడియటే కదా ఎక్కడ చదివితే ఏముంది అన్న అపోహలో ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇంటర్మీడియట్ అనేది ఆ పేరులోనే ఉంది, మీడియేటర్. ఫస్ట్ మన లైఫ్లో ఫస్ట్ స్టెప్ ఎస్ఎస్సి తర్వాత మనకు అంత ఇంపార్టెంట్ ఉన్న ఎగ్జామ్ మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్. సో దాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ మనం జాయిన్ ఎందుకు కాలేజ్ జాయిన్ అవుతున్నామంటే ఏదో కాలేజ్ జాయిన్ అవుతున్నామని కాదు. ఆ కాలేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫస్ట్ సీట్స్ ఎన్ని వస్తున్నాయి, దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి, టీచర్స్ ఎంతవరకు చెప్పగలరు, ఏం చెప్పలేరు, దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ బోత్ చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఓకే మనం బయట చూస్తున్నామంటే ఆ క్యాంపస్ ఇలా ఉంది అని చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ విజిట్ చేయాలి. క్యాంపస్ విజిట్ చేసిన మనకు నచ్చితేనే జాయిన్ అవ్వాలి. వాడేదో ఫీజు గురించి చెప్పాడు, ఫీజు స్ట్రక్చర్ గురించి ఎవడో వచ్చి ఒకటి చెప్తాడు, వాడి పిల్లల్ని వాడు అక్కడ జాయిన్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు వచ్చి చెప్తున్నారో ఆ పిల్లలు అక్కడ జాయిన్ అవ్వరు. మీరు నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు వాళ్ళని కనుక్కోవాలి. ఎలా గ్రౌండ్ లెవెల్లో మనం కనుక్కోవాలి. ఆ పిల్లలు చదువుతున్నారా లేదా, స్టాఫ్ ఎంతవరకు చూసుకున్నారు. మేనేజ్మెంట్ సపోర్ట్ లేనిది ఏది జరగదు. నేను అది కన్ఫామ్గా చెప్పగలను. ఒక స్టూడెంట్ ఎవరైనా కానీ సక్సెస్ సాధిస్తున్నారంటే అదొక టీచర్ వల్ల కావచ్చు, మేనేజ్మెంట్ వల్ల కావచ్చు. వాళ్ళ సపోర్ట్ లేని అయితే జరగదు. నాకు మార్క్స్ రావడానికి 98% వచ్చిందంటే కారణం ఖచ్చితంగా నేను చెప్పగలను మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ శ్రీ ప్రతిభ. ఈరోజు వెలువడిన ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన మా విద్యార్థులకు అభినందనలు, ఆశీస్సులు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. చదువు అనేది ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ప్రతి మనిషికి చదువు వస్తుంది. చెప్పే వాళ్ళకి చదువు వస్తే చాలు, మనుషులందరికీ చదువు వచ్చినట్లే. అత్యంత విలువైంది చదువు. చదువు ఒక్కటే సర్వస్వం. చదువు ఉంటే ఏమైనా చేయొచ్చు. అందువల్ల అది గమనించి ఎక్కడ మంచిగా ఉందో తెలుసుకొని చేర్పించినట్లయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల పరిస్థితులు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. మన కాలేజ్ పెట్టి 43 సంవత్సరాలు అయింది. ఈ 43 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎంతోమందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, సెకండ్ ర్యాంకులు వచ్చినాయి. అది అలాగే ఈరోజు కూడా టాప్ 10లో ఎంపీసీ విద్యార్థులు 20 మంది సెకండ్ ఇయర్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ కూడా అదేవిధంగా ఉన్నారు. బైపీసీ కూడా అదేవిధంగా ఉన్నారు. ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంతకుముందు. అదేవిధంగా ఐఐటీలో కూడా 76 ర్యాంక్ వచ్చింది. ఎన్నో ర్యాంకులు సాదాసీదా పిల్లలతో థర్డ్ క్లాస్ 10th క్లాస్లో థర్డ్ క్లాస్ వచ్చిన పిల్లలు కూడా ఫస్ట్ అటెంప్టే డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మీరు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది, ఈరోజు గొర్రెల్ని బర్రెల్ని ఏ విధంగా కషాయ వాళ్ళకి విక్రయిస్తున్నారో పిల్లలను కూడా వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసం 34,000 తీసుకుంటున్నారు ఒక్కో పిల్లల్ని చేర్పించే దానికోసం. తెలియక జనాలు మోసపోతున్నారు. అది లేదంటే వాళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉండి మీ పిల్లల చుట్టూరు మీ ఇళ్ళ చుట్టూరు తిరుగుతున్నారనేది మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా 34,000 జీతం ఇస్తున్నారు. 34,000 జీతంతో పాటు 34,000, 50,000, 2 లక్షలు 3 లక్షలు ఫీజులు అని చెప్పి ఈ విధంగా రకరకాల మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సొసైటీలో మార్పు రావాలంటే మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మీ పైన కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి మీడియా ప్రతినిధులు అందరికీ తెలియజేస్తూ, చదువు అనేది ఎక్కడైనా బాగుందా లేదనేది తెలుసుకోవాలంటే ప్రతి కాలేజీకి వెళ్ళటం, ప్రతి స్కూల్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి అక్కడ చదివిన పిల్లల్ని అడిగితే అక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయి. ఎందుకంటే రోజు అన్నం తినేది పిల్లలు, మేనేజ్మెంట్ తినరు, లెక్చరర్స్ తినరు, తల్లిదండ్రులు తినరు. తింటే ఎప్పుడో తింటారు వాళ్ళు. అందువల్ల సంవత్సరాలు అన్నం తినేది పిల్లలు. కాబట్టి అన్నం ఎలా ఉందో పిల్లల్ని అడిగితే చెబుతారు. అదేవిధంగా చదువు క్లాసులకు వెళ్ళేది పిల్లలు, తల్లిదండ్రులు వెళ్ళరు, పబ్లిక్ వెళ్ళరు, మేనేజ్మెంట్ వెళ్ళరు.
అందువల్ల పిల్లల క్లాసులు చదువు వచ్చిన వాళ్ళు చదువుతున్నారా, ఎవరంటే వాళ్ళు చదువుతున్నారా, చదువు వచ్చిన వాళ్ళు చదివితే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్ అయితే మంచి స్టాఫ్ను పెట్టుద్ది. మంచి మేనేజ్మెంట్ కాకపోతే డబ్బులు మిగుల్చుకోవడానికి ఎవరో ఒకరిని పెట్టి పిల్లల జీవితాలని అటు ఇతర ఏం చేసుకోవడానికి పనికిరారు. ఇటు చదువుకి అన్ని విధాలుగా ఈరోజు అప్పు చేసినా కూడా జీవితాంతం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది చదువు అనేది అసలు ఎంత ఏదో ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే, ప్రపంచంలో మన పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే, మనం అంటే ఏంటో మనకు తెలియాలంటే ఈ చదువు అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి సొసైటీ కోసం, మంచి సమాజం కోసం మంచిగా చదువుంటే సొసైటీ అంతా మంచిగా స్మూత్గా ఎవరికి వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి, ఎవరిని వాళ్ళు బాగు చేసుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఆ విధంగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మంచిగా చదువుకుంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మన లైఫ్ అనేది తాత్కాలికం. ఈ తాత్కాలికంలో శాశ్వతంగా గుర్తుండే పనులు చేయాలి. మంచి పనులు చేసినట్లయితే ఆ పనులు మనం చేసిన పనులే గుర్తుంటాయి. గాంధీ తాత కూడా మనలాంటి మనిషే. ఈరోజు గాంధీ తాత చనిపోయినా కూడా గాంధీ తాత పుట్టినరోజు, చనిపోయిన రోజు అందరికీ తెలుసు. గాంధీ తాత చరిత్ర ప్రపంచమంతా చదువుకుంటారు. గాంధీ తాత విగ్రహాలు ప్రపంచమంతా ఉన్నాయి. మన తాత వాళ్ళ విగ్రహాలు ఎక్కడా లేవు. కారణం ఏంటంటే మన తాత వాళ్ళు అంత గొప్ప పని చేయలేదు. మన తాత వాళ్ళు ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు. మన తాత వాళ్ళు ఎప్పుడు చనిపోయారో మనకు తెలియదు. మన తాత వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మన తాత వాళ్ళు ఆ విధంగా వెనకబడి ఉన్నారు. కాబట్టి మనమైనా మన పిల్లల్ని మంచి చోట చేర్పిస్తే మన పిల్లలు మంచి పేరు తెచ్చి మన తాత వాళ్ళ పేరు కూడా వెలుగులోకి మళ్ళీ బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కరూ ఇప్పటికే మోసపోయి అక్షరాలు రానటువంటి వాళ్ళు 10th క్లాస్ అయిపోయి మా దగ్గరికి వచ్చిన పిల్లలకి మీ నాన్న పేరు ఏంటి, మీ అమ్మ పేరు ఏంటి, మీ ఇంటి పేరు ఏంటంటే స్పెల్లింగ్ రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది. అందువల్ల దానికి కారణం ఎవరంటే వాళ్ళ టీచర్లు పెట్టి మాయ మాటలు చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులని మభ్యపెట్టి సొసైటీని మొత్తం పాడు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ తెలుసుకొని కనుక చేర్పించినట్లయితే కనీసం ఆ పిల్లల్ని చూసి ఆనందం, మనం బ్రతికేదే తక్కువ కాలం, మనం ఆనందంగా ఉండాలంటే వాళ్ళు చదువుకొని మంచిగా ఉంటే వాళ్ళపైన మనం ఆధారపడాల్సిన పని లేదు. మన పైన వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం కూడా హాయిగా మా పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు, మాకు ఇంకేమి ఇబ్బందులు లేవని మిగిలిన కాలమైనా ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు మంచిగా చదువుకోవాలి. కాబట్టి అలా మంచిగా చదువుకోవాలంటే మంచి చోట చేర్పియాలి. మంచి చోట ఎక్కడంటే ఆ పిల్లలు అడిగితే చదువుతుంది తెలుస్తుంది. మంచి అనే దానికి మేనేజ్మెంట్ మంచి వాళ్ళు అయితే వాళ్ళ ఆలోచనలు అక్కడ ఉంటాయి. వాళ్ళు ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచిదా కాదనేది కూడా పిల్లలకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఊరకు పోయి ఎక్కడో కాలేజీలు చూద్దాం, స్కూల్స్ చూద్దాం అంటే అక్కడ ఏమి ఉండవు. మనన్ని మార్కులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి రావు. వీళ్ళందరూ కూడా సాదా పిల్లలు. మేము చెప్పేది 43 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచం అంతా తిరిగి చూడండి, తర్వాత మాది చూడండి. ఆ ప్రపంచంలో అన్నిటికన్నా బాగుంటేనే ఇక్కడ చేర్చండి, లేకపోతే చేర్చాల్సిన పని లేదని 43 సంవత్సరాల నుంచి చదువుతున్నప్పటికి కూడా అది అంతా కూడా బోడిదలో వచ్చిన పన్నీరు తప్పక ఉపయోగం లేదు. ఈ డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ తీసుకెళ్ళి లక్షలు ఎక్కువ ఉంటే అక్కడ బాగుంటుందని చెప్పి చేర్పిస్తున్నారు. వాళ్ళు చివరికి డబ్బులు పోతున్నాయి. తర్వాత చదువు పోయి ఎవరైతే పేద పిల్లలు మా దగ్గర చదువుకున్న మంచి బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసి వాళ్ళ ఆస్తులన్నీ, అక్కడ చదివిన పిల్లల ఆస్తులన్నీ వాళ్ళకి కొనటం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా వాళ్ళ ఆస్తులు బాగొట్టుకోకుండా ఉండాలంటే మంచి ఇన్స్టిట్యూట్ చూసినట్లయితే వాళ్ళు చూడండి. మీరు మా వాడు చిన్నప్పటి నుంచి ఊటీలో చదివాడు, మెడ్రాస్లో చదివాడు, అక్కడ చదివాడు, ఇక్కడ చదివాడు అంటాడు. వాడు పొట్టాడు పిల్లలాగా దేనికి పనికిరాడు. ఎవరు చూసినా ఇక్కడే మన ఇళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి మంచి విద్యార్థులుగా తయారవ్వాలంటే మంచి ఇన్స్టిట్యూట్. ఇక్కడ దీనికి ఏం మంత్రాలు తంత్రాలు లేవు. ఒక మంచి టీచర్ కనుక నాకు చదువు వస్తే మీకు చదువు వచ్చినట్టే. చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ అడుగుతారు. అందువల్ల అలాంటి ఎక్కువ మనతోటి ఏం డబ్బులు రావు. మనం పుట్టినప్పుడు మనతోటి ఏం రావు, పోయేటప్పుడు మనకేం రావు. కాబట్టి కనీసం సొసైటీలో మనం పుట్టినందుకు ఏదో కొంత మేలు చేయాలి అనే ఆలోచన ఎవరంతటికి వాళ్ళకు ఉంటే తప్పక వేరే మార్గాలు లేవని చెప్పి మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.